మన భారతదేశ చరిత్ర అదిప్పుడు కొత్తగా రాయబడుతోంది. స్కూల్లో మనం చదువుకున్న దానికంటే ఎంతో పురాతనమైన, ఎంతో సంక్లిష్టమైన మన గతాన్ని బయటపెడుతున్న కొత్త పురావస్తు ఆవిష్కరణల ప్రపంచంలోకి ఇప్పుడు మనం వెళ్దాం. అయితే ఇక్కడ మనం వేసుకోవాల్సిన అస్సలు ప్రశ్న ఒకటుంది. మన భారత చరిత్ర నిజంగా ఎప్పుడు మొదలవుతుంది? సమాధానం మనందర్నీ ఆశ్చర్యపరచబోతోంది. ఇక్కడ మనం చూస్తున్నది కేవలం 2 తేదీలు కాదు, ఇదొక చారిత్రక భూకంపంలాంటిది. ఒకవైపు మనం స్కూల్లో చదువుకున్న సింధు లోయ నాగరికత, ఇంకోవైపు అత్తిరాంపక్కంలో దొరికిన రాతి పనిముట్లు. ఇవి మన కథను ఏకంగా దాదాపు 4 లక్షల సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్తున్నాయి. అంటే మనకు తెలిసిన చరిత్ర మొత్తం ఒక్కసారిగా తలకిందులైనట్టే కదా. ఈ కొత్త ఇంత సుదీర్ఘమైన గతాన్ని అర్థం చేసుకోవాలంటే మనం టైం ట్రావెల్ చెయ్యాలి. వెనక్కి అసలు కథ మొదలైన శిలాయుగానికి ప్రయాణించాలి. ఈ మాట ఒక్కసారి ఆలోచించండి. మనం మొత్తం మానవ చరిత్రలో 99% ఈ కాలంలోనే ఉంది. మనం నాగరికత అని, చరిత్ర అని గొప్పగా చెప్పుకునేదంతా ఆ చివరి 1% ఒక చిన్న మెరుపు మాత్రమే. అసలు పెద్ద కథంతా ఈ శిలాయుగంలోనే దాగి ఉంది. ఈ టైంలైన్ చూస్తుంటేనే మనకర్థమవుతుంది. చూడండి, పాతరాతియుగం ఎంత పెద్దదో, దాని ముందు మధ్య కొత్తరాతియుగాలు చాలా చిన్నవిగా కనిపిస్తున్నాయి కదా. దీన్ని బట్టే మనకర్థం కావాలి భారతదేశంలో మనిషి అడుగులు ఎంత లోతుగా పాతుకుపోయాయో. సో ఈ లక్షల సంవత్సరాల కాలంలో మన పూర్వీకులు ఎలా బతికారు? వాళ్ళు వేటగాళ్లు, అడవుల్లో దొరికినవి తింటూ జీవించేవాళ్లు. గుహలే వాళ్ళిళ్ళు, రాళ్లతో చేసిన చిన్న చిన్న పనిముట్లే వాళ్ల ఆయుధాలు. అయితే 1863లో రాబర్ట్ బ్రూస్ ఫుట్ అనే ఆయనకు ఒక చేతి గొడ్డలి దొరికింది. ఆ ఒక్క చిన్న ఆవిష్కరణ భారతదేశపు చరిత్రకు, పూర్వపు కథకు తలుపులు తెరిచిందన్నమాట. సరే, లక్షల సంవత్సరాల సంచార జీవితం తర్వాత మానవ చరిత్రలోనే అతిపెద్ద మలుపు వచ్చింది. ఇది మామూలు మార్పు కాదు, ఒక మహా విప్లవం, వేటగాడిని రైతుగా మార్చిన విప్లవం. దీన్నే ఆర్కియాలజిస్ట్ వి గార్డాన్ చైల్డ్ కొత్తరాతి యుగ విప్లవం అన్నారు. పేరుకు తగ్గట్టే ఇది నిజంగా ఒక విప్లవమే. కేవలం బతికే విధానం మారడమే కాదు, అసలు మనిషి అనేవాడి పునాదులనే మార్చేసింది. ఇది ఎలా జరిగిందంటే ఒక డామినో ఎఫెక్ట్ లాగనమాట. మొదటి డామినో వ్యవసాయం. అది పడగానే ఆహారం మిగలడం మొదలైంది. ఇక రోజూ తిండి కోసం తిరగాల్సిన పనిలేదు. దాంతో శాశ్వతంగా ఊర్లు కట్టుకున్నారు. ఒకచోట స్థిరంగా ఉండటంతో కొత్త కొత్త ఆలోచనలు పుట్టాయి. కుండలు, మెరుగైన పనిముట్లు, బట్టలు నేయడం, ఇలా నాగరికతకు కావాల్సిన ఒక్కో ఇటుకని పేచడం మొదలుపెట్టారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ తర్వాత వచ్చిన ప్రతి నగరం, ప్రతి సామ్రాజ్యం, ప్రతి నాగరికత అన్నింటికీ పునాది పడింది ఇక్కడే, ఈ యొక్క గొప్ప ముందడుగులోని. ఇప్పుడు మనం ప్రోటోచారిత్రక యుగానికి వద్దాం. అంటే లిపి ఉంది, కాని దాన్ని మనం ఇంకా పూర్తిగా చదవలేని కాలం. ఇక్కడ మనందరికీ తెలిసిన కథ సింధులోయ నాగరికత. కాని ఆగండి, కథ ఇక్కడితో అయిపోలేదు. అసలు కథ ఇప్పుడే మొదలవుతోంది. సింధులోయ నాగరికత గురించి ఎంత చెప్పినా తక్కువే. అదొక అద్భుతం. వాళ్ల నగరాలు భవిష్యత్తును ఊహించి కట్టినట్టుంటాయి. వాళ్ల డ్రైనేజ్ వ్యవస్థలు ఈ రోజుకి మనకు ఆశ్చర్యం కలిగిస్తాయి. వాళ్ల కళాఖండాలు అమోఘం. ఇది మనకు బాగా తెలిసిన కథ, కాని ఇది సగం కథ మాత్రమే. ఇక్కడే అసలు ట్విస్ట్. మనమంతా ఉత్తరం వైపు చూస్తుండగా అదే సమయంలో దక్షిణాన మరో గొప్ప పట్టణ నాగరికత వికసిస్తోంది. ఉత్తరానికి ఏం మాత్రం తీసిపోని కథ అది. కీలడిలో దొరికిన ఆధారాలు చరిత్రనే మార్చేశాయి. ఇది దక్షిణ భారతదేశంలో దానికి రియంగా ఒక అభివృద్ధి చెందిన నాగరికత ఉందని నిరూపించింది. వాళ్లు పరిశ్రమలు నడిపారు, వ్యాపారం చేశారు. అన్నింటికన్నా ముఖ్యం, వాళ్లకు చదవడం, రాయడమొచ్చు. వాళ్ల కుండల మీద దొరికిన తమిళ బ్రాహ్మీ లిపి వాళ్ల గొంతును మనకు వినిపిస్తోంది. కథ ఇక్కడితో కూడా ఆగలేదు. ఆదిత్యనల్లూర్లోని ఒక సమాధిలో దొరికిన వరిగింజను కార్బన్ డేటింగ్ చేస్తే దాని వయసు క్రీస్తుపూర్వం 1155 అని తేలింది. అంటే కీళ్లడి కన్నా 100 ఏళ్ల ముందే దక్షిణాన నాగరిక జీవనం మొదలైందని అర్థం. ఈ పట్టిక మనకొక చాలా ముఖ్యమైన విషయాన్ని చెబుతోంది. ప్రాచీన భారతదేశమంటే ఒకే కథ కాదు, అదే ఎన్నో కథల కలయిక. ఉత్తరాన కాంస్యయుగం నడుస్తుంటే దక్షిణాన ఉక్కుయుగం మొదలైంది. ఒకరు భూమి మీదనుంచి వ్యాపారం చేస్తే ఇంకొకరు సముద్రాలను ఏలారు. ఇవి 2 వేర్వేరు ప్రపంచాలు, కాని
రెండూ ఒకే భారతదేశంలో ఉన్నాయి. సో ఇప్పటిదాకా మనం చూసింది ఏమిటి? చరిత్ర అనేది మనం చదివి పక్కన పెట్టే పుస్తకం కాదు, అదొక పజిల్ లాంటిది. దొరికిన ప్రతి కొత్త ముక్కతో ఆ చిత్రం మరింత పెద్దదిగా, మరింత స్పష్టంగా మారుతోంది. కీళ్లెడులో తవ్వకాలు జరిపిన ఆర్కియాలజిస్ట్ ఏమన్నారో వినండి. మేము తవ్వింది కేవలం 10–12%. అంటే అర్థం చేసుకోండి, ఇంకా ఎన్నో కథలు, ఎన్నో రహస్యాలు ఆ మట్టి పొరల కింద మనకోసం ఎదురుచూస్తున్నాయి. అందుకే ఈ ప్రశ్నతో ఈరోజు ముగిద్దాం. మన కాళ్ల కింద, ఈ భూమి లోపల ఇంకా ఎలాంటి రహస్యాలు దాగి ఉన్నాయి? మన గతం గురించి మనకు తెలియని ఇంకెన్ని విషయాలు బయటపడబోతున్నాయి? సమాధానం బహుశా మనం రేపు తవ్వబోయే మట్టిలోనే ఉండొచ్చు.